నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆదివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే అపచారాలకు పరిహారార్థం ఆగమశాస్త్ర ప్రకారం పవిత్రోత్సవాల నిర్వహణ కొనసాగుతూ వస్తోంది. 3 రోజుల పాటు ఉదయం 9 గంటలకు సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనము, సాయంత్రం 4 మాడ వీధుల్లోనూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు నిర్వహించనున్నారు. 23న పవిత్రాల ప్రతిష్ఠ, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలోనూ స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 81,000 మంది, గురువారం 77,000 మంది, శుక్రవారం 80,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలిగారు. చాలా రోజుల తర్వాత నారాయణగిరి షెడ్లు, శిలాతోరణం ప్రాంతాలు కాస్త ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ఆదివారం రద్దీ కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టోకెన్లు లేకుండా వేచి ఉన్న భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. 300 రూపాయల టికెట్లున్న భక్తులకు 3 గంటలకు పైగా, టోకెన్ పొందిన భక్తులకు 5 గంటలకు పైగా స్వామివారి దర్శనానికి సమయం పడుతుందని వెల్లడించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల క్షేత్రం నిత్యం రద్దీగా ఉండటంతో ఆన్లైన్ కోటాకు భక్తుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. 18న మొదలైన నవంబర్ నెల ఆన్లైన్ కోటాలో ఆర్జిత సేవా టికెట్లు, వర్చువల్ సేవల టికెట్లు పూర్తయ్యాయి. ఇక మిగిలిన ఆన్లైన్ టికెట్ల తేదీల వివరాలు ఇప్పుడు మీకోసం. తిరుమలలో నవంబర్ నెల ఆన్లైన్ కోటా మంగళవారం ప్రారంభమైంది. 24న అంగప్రదక్షిణ టోకెన్లు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇక భక్తుల నుంచి బాగా డిమాండ్ ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 25న విడుదల కానున్నాయి.
తిరుమల, తిరుపతులలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల ప్రథమ పౌరుడిగా తిరుమలేశునికి కైంకర్యం చేసి తరించిన మహనీయుడు శ్రీ తిరుమల నంబివారి 1053వ అవతార మహోత్సవాలు తిరుమలలోని దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమల నంబివారి సన్నిధిలో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతం నుండి విచ్చేసిన 16 మంది పండితులు తిరుమల నంబి జీవితంపై ఉపన్యాసాలు చేశారు. 101 సంవత్సరాలు నిండిన పండితుడు శ్రీ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ, పొండరీకాక్షుడు, భగవద్ రామానుజులు, వేదాంత దేశికులు తిరుమల ప్రథమ పౌరుడైన శ్రీ తిరుమల నంబి మార్గంలో నడిచి ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఇతోధికంగా వ్యాప్తికి తెచ్చారని తెలిపారు. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతి ఘనంగా జరిగింది. తిరుపతిలోని ఎంఆర్ పల్లి సర్కిల్ వద్ద ఉన్న వెంగమాంబ విగ్రహానికి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ వేమా వెంకటరత్నం ఘనంగా పుష్పాంజలి ఘటించారు. వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంగీత కచేరీ నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి హరికథా గానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజెక్టు ఏఈఓ శ్రీమతి అరుణకుమారి, సూపరింటెండెంట్ శ్రీమతి ఎన్ సుశీల, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సంకల్పము, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్వరణం, దీక్షాధారణ, హోమము నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజనము, మంత్రపుష్పము సమర్పించారు. సాయంత్రం స్వామివార్లకు అంకురార్పణ, వాస్తు పూజ, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం నిర్వహించనున్నారు. దీంతో మొదటి రోజు పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి తొలి హారతితో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. 7 వారాల వెంకన్నకు 7 శనివారాలు 7 ప్రదక్షిణములతో స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా భావించి కోరిన కోరికలు నెరవేరుతున్నాయని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా చక్రాయిపేట మండలంలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తొలుత ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శనివారం కావడంతో వేకువజామునే భక్తులు గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు.
కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శ్రీ వనదుర్గ ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, జపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలింగార్చన, చండీ పారాయణాలు, అగ్ని ప్రతిష్టాపన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష కుంకుమార్చన, చండీ హోమము నిర్వహించి నీరాజన మంత్రపుష్పం సమర్పించారు. తొలుత ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించారు. శ్రావణశుద్ధ దశమి నుంచి శ్రావణశుద్ధ పౌర్ణమి వరకు 7 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి. విజయవాడ దుర్గగుడికి దశాబ్దం తర్వాత అన్నదానము, ప్రసాదం తయారీకి ప్రత్యేక భవనాలు అందుబాటులోకి వచ్చాయి. 52.50 కోట్లతో కొండ దిగువన నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనము, దుర్గా భవానీ మహాప్రసాద భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆయన అన్నప్రసాదం వడ్డించారు. నూతన భవనంలో ఒక్కోసారి కనీసం 800 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రసాదం కౌంటర్లో టికెట్ తీసుకుని లడ్డూలు కొనుగోలు చేశారు. ఇంద్రకీలాద్రిపై శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తామని మంత్రి ఆనం వివరించారు. ఈరోజు అన్నదాన భవనం, అలాగే అవసరమైనటువంటి పోటు భవనాలని నూతనంగా నిర్మాణం చేసి ఈ నిర్మాణ కార్యక్రమంలో పెద్దలందరితో కలిసి దుర్గా అమ్మవారి యొక్క అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవన కార్యక్రమాలని ఇవాళ 2 భవనాలని నిర్మాణం చేశాం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణ మాసం 2వ శనివారం కావడంతో స్వామివార్ల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తొలుత గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహానంది క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మి అమ్మవారిని పూజా ద్రవ్యాలతో, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణంగా అభిషేక మండపానికి తీసుకుని వచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. వందలాది మంది మహిళలకు స్వయంగా తాంబూలాలు, రవిక, గాజులు అందజేశారు. పూజానంతరం పుష్కరిణిలో అమ్మవారిని సాగనంపారు.
తిరుపతి జిల్లా పుల్లంపేటలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి ఆలయంలో శ్రీ వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రాల నడుమ పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసులు, పార్వతీ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భారీ సంఖ్యలో మహిళా భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ కొల్హాపుర మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, అర్చనలు చేశారు. మహిళలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ కాలభైరవ పీఠంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. 12 లక్షల గాజులతో గాజు మందిరం ఏర్పాటు చేశారు. 164 వంటలు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అమ్మవారి కుంకుమ పూజలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ గడ్డి అన్నారం శ్రీ కోదండరాం నగర్లోని శ్రీ అలవేలు మంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష ఫల పంచామృతాభిషేకాలు చేశారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.